నిర్మల్ జిల్లా కేంద్రంలోని బజరంగ్ దళ ఆధ్వర్యంలో చేపట్టిన హనుమాన్ విజయ యాత్ర మంత్రి కల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో హనుమాన్ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. ఈ శోభాయాత్రలో ముంబైకి చెందిన డోల్తాషా బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శోభాయాత్ర సందర్భంగా ధర్మశాస్త్ర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నీటి పంపిణీని ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. హనుమాన్ మాలదారులకు కౌన్సిలర్ రాజేంద్ర ఆధ్వర్యంలో పండ్లను పంపిణీ చేశారు. శోభయాత్ర సందర్భంగా నిర్మల్ పట్టణం కాషాయమయంగా మారిపోయింది. ప్రతి ఒక్కరూ కాషాయ జెండాలు చేతపట్టి జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ శోభయాత్రలో పాల్గొన్నారు. శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హిందూ బంధువులందరూ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారు, నిర్మల్ మండల అధ్యక్షులు మరి భూమయ్య గారు, ఇతర ఉన్నటువంటి రాజకీయ పార్టీల వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమం అనేది నిజంగా కూడా మరి ఏదైతే హనుమంతుని యొక్క కొండగట్టు ఏదైతే దేవాలయం ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ దేవాలయాన్ని పునరుద్ధరించి బ్రహ్మాండంగా తీసుకురావాలని చెప్పి కూడా మొన్ననే ఇక్కడికి వచ్చి ప్రతిష్ట చేయడం జరిగింది. కాబట్టి మరి హనుమాన్ విగ్రహం అంటే హనుమంతుడి విగ్రహం మనం గాంధీ చౌక్లో ఏర్పాటు చేసుకున్నాం. పురాతన దేవాలయాన్ని మనం పునర్నిర్మాణం